దసరా పండుగ నాటికి ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు చేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. గ్రామ, వార్డు, మండల, పట్టణ, నియోజకవర్గం, జిల్లా స్థాయి కమిటీల ఏర్పాటుకు 1-2 రోజుల్లో విధి విధానాలు రూపొందించాలని సూచించారు. సెక్రటేరియట్లో గృహ నిర్మాణ శాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. అర్హులకు ఇందిరమ్మ ఇండ్లు దక్కాలని అన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన నుంచి ఇతర రాష్ట్రాలు లక్షల సంఖ్యలో గృహాలు మంజూరు చేయించుకుంటే ఈ విషయంలో తెలంగాణ వెనుకబడి ఉందని, ఈ దఫా కేంద్రం మంజూరు చేసే గృహాల్లో గరిష్ట సంఖ్యలో రాష్ట్రానికి ఇండ్లు సాధించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. PMAY కింద రాష్ట్రానికి రావాల్సిన బకాయిలు రాబట్టాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వానికి వెంటనే సమాచారం ఇవ్వాలని, ఇందిరమ్మ ఇండ్ల విషయంలో డేటాను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని ఆదేశించారు. పెద్ద సంఖ్యలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం ప్రారంభిస్తే ఇంజనీరింగ్ సిబ్బంది సమస్య ఎదురయ్యే పరిస్థితి ఉంటుందని అధికారులు తెలిపారు. అవసరమైతే అవుట్సోర్సింగ్ పద్ధతిలో నియామకాలు చేపట్టాలని సూచించారు. రాజీవ్ స్వగృహంలో నిరుపయోగంగా ఉన్న బ్లాక్లు, ఇండ్లు వేలం వేయాలని తెలిపారు. ఇండ్లను ఏండ్ల తరబడి వృధాగా ఉంచడం సరికాదని, వేలానికి రంగం సిద్ధం చేయాలని ఆదేశించారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక పూర్తయినా వాటిని ఎందుకు అప్పగించలేదని సీఎం ప్రశ్నించారు. అర్హులకు వెంటనే ఆ ఇండ్లను అప్పగించాలని ఆదేశించారు. హైదరాబాద్ నగరంలో నిర్మించి నిరుపయోగంగా ఉన్న బ్లాక్కు మౌలిక వసతులు కల్పించి వాటిని అర్హులైన లబ్ధిదారులకు అప్పగించాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వ భూములే కాదు, పార్కు స్థలాలను